ఒసే చెంచా, గ్రాసులో పడకుండా ఇంతకాలం నన్ను ఏడిపించావు కదూ, ఇప్పుడు చూడు నీ చేత సర్కస్ చేయిస్తాను. లబ్జులకోరి ఎవరికి తలవంచకు. ఇక నీతో నాకు పని లేదు. ఎవరి అమ్మో చెంచా, అమ్మో నిన్ను చెంచతోనే చంపేస్తానా? ఏ ఈ చెంచా విసిరింది నువ్వేనా? నేనే. ఏ బాబు కొబ్బరి బొండం కొట్టిమంటారేటండి? ఒకటి కాదురా, 100 కొట్టించు. నువ్వేనా జానాబెత్తలు జానమ్మవి? అవును. నాకు స్పైడర్ మ్యాన్ డ్రెస్ కుట్టివ్వాలి. నీకు డ్రెస్ కుట్టాలా? నేను జెంట్స్ స్పెషలిస్ట్ ని, బాయ్స్ కుట్టను. ఏమో, నేటి నిక్కర్లే రేపటి ప్యాంట్లు, నేటి బాయ్స్ రేపటి జెంట్స్, తెలుసుకా? ఆహా, నీకు మాటలు బాగా వచ్చినమాట. నీ టైపు నాకు నచ్చింది, కుడతలే దా. లక్ష్మి కొలతలు రాసుకో. అలాగే. 1 2 బెత్త, 2 జాన్ల బెత్త, చేతి పడువు. అమ్మో అమ్మో నాన్న, అతను మీ అయ్యో కనపడుతున్నాను, నన్ను చిలుపులాడు ఏంటిది? లోపల నొక్కపో. రండి, ఏంటిలా వచ్చారు? ఏం చెప్పమంటావు జానమ్మ, మా ఆవిడ్ని చూస్తుంటే ఒంటి మీద టీవీలు వీసీఆర్లు పాకుతున్నట్టుంది. నిన్ను తలుచుకుంటే ఒంటి మీద జాన్లు బెత్తులు పాకుతున్నట్టు రొమాంటిక్ డ్రీమ్స్ వచ్చేస్తున్నాయంటే నమ్ము. గట్టిగా రోకండి, గోడలకు చెవులంటాయి. ఈ గోళ్ళకి చెవులున్నాయంటే నేను నమ్మను. మా ఆవిడ వచ్చేస్తుంది, నన్ను ఇక్కడ చూసిందంటే మడత పెట్టి మిషన్ మీద కుట్టేయగలదు. నన్ను ఎక్కడైనా దాచేసి అలా లోపలికి వెళ్ళి దాక్కుండి. నువ్వెందుకు వచ్చావా? నువ్వెందుకు వచ్చావో నేను అందుకే వచ్చాను. అమ్మ గాడిదా, నిన్ను ఒంటి మీద చేస్తే అమ్మతో చెప్తాను. బాబు చెప్పొద్దురా. ఏమండి? ఏమండి? విమల్ అడ్వర్టైజ్మెంట్ టైప్ లో ఓ డ్రెస్ కుట్టిస్తారా? ఇక్కడ జెంట్స్ కి మాత్రమే కుడతాం, లేడీస్ కుట్టాం. ఇది నా టైపు. అలాగా, మీ షాప్ చాలా బాగుందండి, ఒకసారి లోపలికి వెళ్ళి చూడొచ్చా? దాని ఉంది చూడండి. ఇంకోసారి వస్తానండి. పర్వాలేదు చూడండి, మళ్ళీ వచ్చి చూస్తానులేండి. అలాగే. చచ్చలేదు, బతికం. అమ్మయ్యా. ఐస్ క్రీమ్. మీరందరూ బయటకు పోండి. నీకు వినపడలేదా? ఎవర్రా నువ్వు? బొండాన్ని, కొబ్బరి బొండాన్ని. ఎక్కడో చూసినట్టుంది. లబ్జులకోరి, నా దగ్గర సూట్ కేసు కొట్టేశారు కదరా, అప్పుడే మర్చిపోయారా? నువ్వా? నేనే బే. నా దగ్గర కొట్టేసిన డబ్బు సూట్ కేసు మర్యాదగా ఇచ్చేయండి. ఇవ్వకపోతే ఏం చేస్తావురా?
ఇంతకన్నా ఎక్కువగా కొడితే చస్తారు. మర్యాదగా డబ్బెక్కడ దాచారో చెప్పు. ఆ రోజు సురేష్ ఆ బ్రీఫ్ కేసు మార్చేశారు సార్. ఆ డబ్బు గురించి మాకేం తెలియదు. గున్నమావిడి కొమ్మ మీద తాలిలాల గున్నమావిడి కొమ్మ మీద తాలిలాల గున్నమావిడి కొమ్మ మీద అబ్బా ఎవరా నువ్వు? నేనేరా కొబ్బరి బొండాన్ని. షాక్ అయ్యావా? షేక్ కూడా అయ్యాను. అవును, సడన్ గా నీకు ఇంత కండలు ఎలా వచ్చాయి? కొండలు గాని పోచేశావా? యారా తాజ్ మహల్ వ్యాసం చెప్పు. తాజ్ మహల్ షాజహాన్ కట్టించాడు. అది ఆగ్రాలో ఉన్నది. అది అందమైన కట్టడము. దాని చుట్టుపక్కల దాని చుట్టుపక్కల కొబ్బరి చెట్లుండును, వాటికి కొబ్బరి బొండములుండు. నిజంగా నాకు తెలియదు సార్. తెలియదా? తెలీదు. లేతున్నానుండండి. తెలియదా? తెలీదు. తెలియదా? తెలీదు సార్. చం 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 చమక్కు చం కం 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 కమాన్ కం. గంగి గోవు లాంటి వాడిని కుంగదీస్తే తప్పురా. గంగ బెర్రులెత్తివాడు మీద కొత్త ముప్పురా. గంగి గోవు లాంటి వాడిని కుంగదీస్తే తప్పురా. గంగ బెర్రులెత్తివాడు మీద కొత్త ముప్పురా. డొక్క చించి గోలు కట్టి దుమ్ము దులుపుతాడురా. కొట్టండ్రా చప్పట్లు. కమాన్. చం 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 చమక్కు చం కం 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 కమాన్ కమ్. అబ్బా నో 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 నో. చప్పగా ఏమిటా చప్పట్లు? తాళం తప్పిందా టిప్పలేచిపోద్ది. ఏమొచ్చా మీకు? ఏమొచ్చా? వెక్కిరించదనా? ఆ రోజు కోకోనట్ కోకోనట్ ఐఎమ్ కోకోనట్ కొబ్బరి బొండం. నేనే రా కొబ్బరి బొండం. జంసు బాండు టైపులోన బండు బాజా పెట్టనా. జాకి చాను స్పీడు తోటి కీళ్ళు బ్రేకు చెయ్యనా. జాని ప్రవటలాగా బాటి షేకు చెయ్యనా. డాన్స్ బయట మిక్సు చేసి నిన్ను ఫిక్స్ చెయ్యనా. కుక్క మీద ముద్దు పెట్టి అబ్బులేస్తున్నా. గంగి గోవు లాంటి వాడిని కుంగదీస్తే తప్పురా. గంగ బెర్రులెత్తి వాడు మీద కొత్త ముప్పురా. ఒక్క చించి తోలు కట్టి దుమ్ము దులుపుతాడురా. Hey, you, come here. Hey, నిన్నరా దా 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 దా. ఏది పాడమ్మా? గంగి గోవు లాంటి వాడిని కుంగదీస్తే తప్పురా. గంగి గోవు లాంటి వాడిని కుంగదీస్తే తప్పురా. అయ్యో తృప్తిగా లేదు. వన్స్ మోర్ నాన్న, వన్స్ మోర్. గగ్గి గోవు లాంటి వాడిని కుంగదీస్తే తప్పురా. అవునరా, అస్సలు తృప్తిగా లేదురా. జాంగ్రీ తిన్నంత తేలిక కాదురా సాంగ్ సంగడం. అవును జాగ్రీ. సైలెన్స్. పువ్వు పట్టి ఉన్న చోట మర్దనాలు చెయ్యనా. నొప్పి నొప్పి అన్న చోట సూది మంటు వెయ్యనా. పట్ట పగలు పై ట్రీట్మెంట్ ఇవ్వన. నవ్విలోడి కండ కొవ్వు కరగదీసి చూపన.
పక్కనున్న పాల పిట్ట గిట్టినట్టు చేయనా గంగి గోవు లాంటి వాణ్ణి కుంగ తీసే తప్పురా గంగ బెర్రులెత్తి వాడు మీద పెట్టి ముప్పురా ఒక్క చింటి గోలు పెట్టి దుమ్ము దులుపుతాడురా ఆహా 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 ఎందుకు చేసిగేస్తుందా అందాల గంధపు చెక్క గారాల కొబ్బరి ముక్క పాడమ్మా I say sing 1 2 3 4 చం 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 చమక్ చం కం 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 కమ్మాన్ కం గంగి గోవు లాంటి వాణ్ణి కుంగదీస్తే తప్పురా జోరుగా హుషారుగా పిచ్చ పిచ్చగా రెచ్చిపోండ్రా నన్ను వదిలే ప్రకృతి పిలుస్తోంది. ఏంటి ప్రకృతి పిలుస్తుందా? నేచర్ కాల్ ప్రకృతి పిలుపు. ఓహ్. మీ పైకి చూస్తే మీరేదో నా మీద కూర్చున్నా ఉన్నారు. ఇప్పుడు నేను కూర్చోవడం కూర్చోకపోవడం అనేది నువ్వు చెప్పే సమాధానం మీద ఆధారపడింది. సార్ మీరు గబగబా అడగండి, నేను గడగడా చెప్పేస్తా. నా దగ్గర 5 లక్షల సూట్ కేసు కొట్టేసింది నువ్వే కదూ? ఏ పార్ట్ కా పార్ట్ తీసేసిన తర్వాత నీ ఫ్రెండ్సే చెప్పారు. అంతా ఉట్టిదే సార్. మా విధవలకు టీ పిచ్చలేదని నా మీద అబద్ధం చెప్పుంటారు. ఇప్పుడు తృప్తిగా ఉందా? ఎంత తృప్తో. అంతేకాదురా, చాలా డిఫరెంట్ స్ట్రోక్స్ తో కొడుతున్నారు సార్. ఆ సూట్ కేసు తీసింది వేరే. ఈ విషయం మీ బాబుతో చెప్పదు కానీ పద. మా నాన్న పొరుగురు వెళ్ళాడు, రేపు పొద్దున వస్తాడు. అయితే రేపు నాకు అస్సలు తృప్తిగా లేదు. ఈయన్ని మా నాన్న మీద కూర్చోబెట్టాలి. తొట్టి నాన్న దెబ్బకు చేస్తాడు. ఏమండి ఏమండి ఇవాళ జింగి తింగి ఆట ఆడుకుందామా? జింగి తింగ ఆట అంటే అదేమైనా రింగ్ అట్లాంటిదా? నోరు తెరవండి. ఇదేంటే బాబు మగుడు నోట్లో బంతి కొట్టడం జింగి తింగ ఆట అంటే? ఉండండి చెప్తాను. జింగ్ టింగ్ గోల్ స్పాట్. నేను ఇక్కడ నుంచి గోల్ స్పాట్ తో దూకుతాను, మీరు పట్టుకోండి. అప్పుడు మన ఇద్దరం జింగ్ టింగ్ గోల్ స్పాట్ తాగుదాం. నిన్ను మామూలుగానే ఎత్తలేను, నువ్వు పైనుంచి మీదకి దూకితే నేను జింగ్ టింగ్ అయిపోతాను. వసే టీవీలో గోల్డ్ స్పాట్ తాగమన్నారు కానీ నీలా మొగుళ్ళ మీద దూకమని లేదు. అయితే నాతో ఆట ఆడరన్నమాట. అదేమంటే కావాలంటే పూల బంతి ఆట ఆడుకుందాం. ఆ ఆట ఆడి కూడా చాలా రోజులైంది. నా ముచ్చట తీర్చరన్నమాట. నా వల్ల కాదే. సరే అయితే నేను బావిలో దూకుతాను. బావిలో దూకితే నువ్వు ఒక్కదానివే చేస్తావు, పైనుంచి దూకితే నేను కూడా చేస్తాను నీ కింద పడి. నా మాట వినవే. అయితే ఒక పని చేయండి, నేను కిందకి వస్తాను, నన్ను ఎత్తుకోండి. అప్పుడు నేను జింగ్ టింగ్ గోల్ స్పాట్ తాగుతాను. సరే నా కర్మ, ఏం చేస్తావు? దిగు. వచ్చేసాను, గోల్ స్పాట్ తెచ్చేసాను. కర్మ కర్మ. ఎత్తుకోండి. స్టెప్స్ వేస్తూ గుండ్రంగా తిరగండి. నిన్ను మోస్తుంటేనే ప్రపంచం గిర్రం తిరుగుతుంది, ఇంకా తిప్పడేందుకు? గుండ్రంగా తిరగకపోతే నా గోల్ స్పాట్ తాగినట్టు ఉండదు. కర్మ కర్మ. జింగ్ టింగ్ గోల్ స్పాట్. అమ్మో నడుము పట్టేసిందే బాబు. కాడు మీరు ఎప్పుడు ఇంతే. అమ్మా ఏమండి? హలో హలో, నేను రెడీ చేసావా? ఆ ప్రయత్నంలోనే ఉన్నాను, ఇంకా టైం ఉందిగా. రెడీ కాకపోయినా కంగార పడకు, అంతకన్నా విలువైన నీ చెల్లెలుంది కదా. హలో నా చెల్లెలు విషయంలో హలో హలో హలో. జంపర్ 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 క్లింగ్, బంపర్ 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 క్లింగ్. ఏమిటో ఇది తొట్టి. జనక జనక, ఏంట్రా నా కొడక? వాడు ఇంత అంటే నువ్వు తంత అన్నావు కదా. ఇప్పుడు చూడు, భోజనానికి వస్తున్న భీమసేనుడిలా కదలే వస్తున్న గాడ్రేజ్ బీరువాలా వస్తున్నాడు. ఏడా పద పద. వారని పాసుగాల మామూలుగానే వాళ్ళ చూడా. లేదు నాన్న, నీకు చెత్తరం వచ్చింది. ఇంతున్నాడు వారి నా కొడక. ఈ అబ్బా. ఇదో మోస్తా ఏందబ్బాయా సొమ్ము తెచ్చినా ఇంకెందుకు ఆలస్యమా? ఇవ్వు. ఇవ్వడానికి ఆ డబ్బు నా దగ్గర లేదు. సూట్ కేసు తీసుకొస్తుంటే నీ కొడుకే రౌడీలా మోసం చేసి నా దగ్గర నుంచి కాజేసి. ఏందిరా ఇదే? ఈ పిల్లకాయ చెప్పేది నిజమేనట్ట? ఒట్టు నాన్న, నాకేం తెలీదు. తీశానని నువ్వే ఒప్పుకుని
ఇప్పుడు మాట మారుస్తావా? నిన్ను ఆగవయ్యా. నువ్వు అంతలావు శరీరంతో నా గుండెలపై కూర్చొని చంపుతానంటే నేనేమిటి నా అబ్బాయిలా ఒప్పుకుంటాను కదా. చూడు అబ్బాయా, నువ్వు అమాయకుడు అని నీ తల్లి అనుకున్నట్టే మరి నా పిల్లక విషయంలో నేను కూడా అంతే కదా. ఆడు తీసాడో తీలేదో నాకు అనవసరం అయ్యా. ఎవ్వారమే వ్యాపారమే. నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి కదా, మరి ఇవ్వు. నేను నీకు డబ్బు ఇవ్వాల్సిన పని లేదు, ఇవ్వను కూడా. ఇప్పుడే మా అమ్మని తీసుకెళ్తాను. నీకు చేతనైతే చావుంటే ఆపు. యో, ఆగవయ్యా. నువ్వు ఆయన ఆపకు, ఎగిరి గుండెల మీద కూర్చుంటాడు, అప్పడలా నలిగిపోతావు. నా కొడుకు. ఆగు అమ్మా, రాజు, నువ్వు డబ్బు కాజేసేవో లేదో అనవసరం. డబ్బు నీ దగ్గరుండగా పోయింది. ఆ బాకీ తీర్చడం నీ బాధ్యత. ఆ డబ్బు వాళ్ళకిచ్చే వరకు నువ్వు తీసుకెళ్ళినా నేను రాను. అమ్మా, యో, మానం మర్యాద ఉన్న మనిషి కాబట్టే, ధర్మం తెలిసిన తల్లి కాబట్టి ఆ మొక్క చెప్పిందయ్యా. చూడబ్బాయా, ఆ 5 లక్షలు తీసుకురాకపోయేవో ధర్మం తెలిసిన నీ తల్లి శవాన్ని చూడాల్సి వస్తాయి. వెళ్ళిపో. ఆల్ రైట్. నాన్ సెన్స్. అమ్మ అడ్డుపడి ఉండకపోతే వాళ్ళంతా చూసుండేవాణ్ణి. రాజు, కత్తితో సాధించలేనిది యుక్తితో సాధించొచ్చు. మోసానికి మోసమే విరుగుడు. ముళ్ళును ముళ్ళుతోన తీయాలి, గుర్తుంచుకో. లబ్జుల కోరి ఇక చూపిస్తానా తడాకా. ఎవరు ఈ దెబ్బలు? కొబ్బరి బొండ గారి దెబ్బలు ఎవరాయి? ఎవరు లేరే? కింద ఎవరన్నా ఉన్నారా? వెతుకుతాను. ఎవరు లేరే? అమ్మా, అబ్బా, అబ్బా, అబ్బబ్బా, అబ్బా, భ్రాంతి. ఆ కొబ్బరి బొండంగాడు కొట్టిన దెబ్బలు తెలుగు టీవీ సీరియల్లో కళలోకి వస్తున్నాయన్నమాట. భ్రాంతి, భ్రాంతి. అబ్బా, పొద్దున్న ఏనుగులా వచ్చి కొట్టాడు, ఇప్పుడు దోమలా వచ్చి కుట్టాడా? అబ్బా, యబ్బా, ఇది అన్యాయం. అబ్బా, ఘాట్లు, పౌడర్, పౌడర్, బట్ట. ఇది కళ నిజమా? ఏమీ అర్థం కావట్లేదు. పారిపోవడం బెటరు. అబ్బో, అయ్యో, అబ్బా, ఏమిటిది? అమ్మో, అంతా అయోమయంగా ఉంది. ఇక్కడ డోర్ ఉందనుకుంటున్నాను, డెఫినెట్ గా లేదు. డోర్ ఆ సైడ్ ఉంది. నాకు తెలుసు.
బాబు డబ్బులు ఎవరు వారనే పాస్ కాల హాల నా గదిలో డబ్బు కొట్టేసి ఏమి తెలియనట్టుగా గమ్మున పడుకుంటా దెబ్బలు రెండు రకములు, నిద్రలో ఉండగా కొట్టినది, నిద్ర లేపి మరి కొట్టినది. కొడుకులు రెండు రకములు, డబ్బు దాచుకునే కొడుకు, డబ్బు దోచుకునే కొడుకు. ఏ డబ్బు? ఏ డబ్బా? అక్కడ నా రూమ్ లో దోచుకున్నా ఆపు జనక. నిన్న పొద్దుట్నుంచి తిన్న చోట తినకుండా దెబ్బలు తింటూనే ఉన్నాను. ఇక కొట్టొద్దు, ఇక దెబ్బలు తింటారికి నా ఒంటి మీద సెంటీమీటర్ స్థలం కూడా లేదు. నా కొడక హరికథలు చెప్తున్నా. హాయ్, మనిద్దరం సరదాగా అలా షికార్కి వెళ్దామా? ఎస్, నీకు ఆకుపచ్చ రంగు ఆకాశం చూపిస్తాను, ఆకుపచ్చ రంగు నీళ్లు కూడా చూపిస్తాను. కమాన్ ఐ సే. నేను రాను. నథింగ్ డూయింగ్. నువ్వు రాకపోయినా నేను తీసుకెళ్తాను. నేను రాకపోతే నువ్వు ఎలా తీసుకెళ్తావు? జట్కా బండిలో. అన్నట్టు నీకు జట్కా బండి తెలుసా? తెలుసు. జట్కా బండి తెలుసా? తెలుసు. జట్కా బండి తెలుసా? తెలుసని చెప్పాను కదా. జట్కా బండి తెలుసా? తెలుసు. జట్కా బండి తెలుసా? జట్కా బండి తెలుసా? బేతాళుణ్ణి బెంబేలెత్తిస్తా, ఇక గుండె పిండేసేస్తా. ధూమ్రాక్షుణ్ణి ధుమ్ ధుమ్లాడిస్తా, ఈ కల్దాకా ఇక్కొని తింటా. మూడింది నీ సావు, దయ్యం ప్రేతం. పద పద పద. బాబు, మా జట్కా ఎక్కడైనా చూసావా? మానే 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 మానేర బెర్రోడ వ్యర్థ ప్రయత్నం, తప్పించుకోలేరు మీరు. నీ గుండె చీల్చేసి వెచ్చని రక్తం దోసేలతో తాగుతాము. మంటల్లో కాల్చేస్తూ
గోస్ట్ ఎక్సార్సిస్ట్ నేను మట్ మట్ హూమ్ నీ ప్రాణం ధామ్ నీ దేహం ఫ్రై నీ రక్తం జ్యూస్ ఐస్ క్రీమ్ నీ బ్రెయిన్ ఆస్వాదిస్తా నేను నీ ఛాతీ చపాతీ స్టాండ్ మూవ్ బ్రేవ్ మార్నింగ్ 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 భేతాళ భూతాల డిన్నర్ వేళ సాగింది నరమాంస వేట కంకాడ కాష్టాల కార్నర్లోన చిక్కింది చిన్నారి జంట నీ ఛాతీ చపాతీ లబ్జులకోరి నన్ను హిప్నటైజ్ చేసి దెయ్యాలు భూతాలు చూపించి భయపెడతాడా? ఓ కొబ్బరి బొండంగాడి అంతు చూస్తా. వాణ్ణి ఏం చేస్తావే? నన్ను ఏడిపించినందుకు జీవితాంతం ఏడ్చేలా చేస్తాను. ఇక జన్మలో నా జోలికి రాకుండా బుద్ధి చెప్తాను. రాజు, రాజు, ఎప్పటి నుంచో మాట్లాడగలనుకుంటున్నాను. అడగనా? ఏమిటి? నాకు కొబ్బరి బొండం అనే పేరు ఎలా వచ్చిందనా? చచ్చా, అది కాదు. మరేంటి? అది ఏది? ఇదే? చిచి, ఇది కాదు. మరైతే ఇదే? చిపో, ఇక్కడ చెప్పాలంటే సిగ్గుగా ఉంది. సాయంత్రం ఊరి బయట తోటకి రా. ఒరేయ్, కొబ్బరి బొండంగాడు రావడానికి ఇంకా చాలా టైం ఉంది. ఈ లోపల నేను ఆ పిల్లతో శృంగారం చేస్తాను. మీరు మాత్రం కళ్ళు మూసుకోండి. శృంగారం చేసేటప్పుడు నేను పరవశంతో కేరింతలు కొడతాను. మీరు మాత్రం కుతూహలంతో కళ్ళు తెరవకండి. కళ్ళు మూసుకునే ఉండండి. శృంగార కాండ పూర్తయిన తరువాత నేను జింబా జింబా అంటాను. అప్పుడు మాత్రమే కళ్ళు తెరవండి. ఏమంటాను? జింబా జింబా అంటావు. అబ్బా, ఎంత ముద్దుగా అంటున్నారు. రాజు, రాజు కాదు, నేను. ప్రేమలు రెండు రకములు. మనసుతో ప్రేమించునవి, శరీరముతో ప్రేమించునవి. ఇప్పుడు నేను రెండవ విధమును ఆచరించేదను, అనగా నిన్ను నేను రేప్ చేసేదను. నా జీవితంలో ఇది మరచిపోయి రేపవ్వాలి. నీకు గుర్తుండాలి. దా, దా, రావే, దా, రా. నీ చీర సప్పుతా, జాకెట్ లాగుతా. ఆయ్, ఆగవే. ఏయ్! నన్ను కలుగుతావా? నిన్ను ఆగు, ఆగు. అబ్బా, అమ్మో, అబ్బా, ఇంత ఆయాసం వస్తుంది. రేపు 2 బాధలున్నాయా? అబ్బా, అబ్బా, ఉండవే. ఎక్కడే? ఈ రేప్ కోసం దాచుకున్న ఎనర్జీ అంతా పరిగెత్తడంతోనే సరిపోయింది. కాసేపు ఇక్కడ రెస్ట్ తీసుకొని తర్వాత ట్రై చేస్తాను. అబ్బా, బండ ఎంత మెత్తగా సుఖముగానున్నది. అరే, రారా. రాను. రామ్మా బుజ్జి. రాను బజ్జి. రా. ఏంటి ఈ కొత్త రకం? అబ్బా, అబ్బా, అబ్బా. తెరవకండి రోయ్, అవి శృంగారపు కేరింతలు. ఒరేయ్, రండిరా, రండి. ఒరేయ్, శృంగారపు కేరితలు కాదురా, చావు కేకలు. గజ్జి కుక్కన కొట్టినట్టు కొడుతున్నారా. రండిరా, రండిరా. ఒరేయ్,
ఒక పక్క వీరబాదుడు బాదుతున్నాడు రా. అంబా నరిచిన కళ్ళు తెరవరేవిట్రా. ఒరే, ఒకవేళ నేను మర్చిపోయానా? ఒకవేళ ఇదే ఉంటుంది. డింబా తుంబా గంబా డింబా. గుర్తొచ్చింది గుర్తొచ్చింది. జిబ్బా వాడు కొడుతున్నాడు రా. వాడు అరే ఏడవకు, వాళ్ళు పారిపోయారు, ఏం భయం లేదు. అందుకు కాదు నేను ఏడుస్తున్నది. మరి మరి నిన్ను ఏడిపించాలని రమ్మన్నాను. ఇప్పుడు నువ్వు నన్ను కాపాడకపోతే నేను జీవితం తేడవలసి వచ్చేది. కొబ్బరిబొండం, ఐ లవ్ యు. ఏంటి? అవును రాజు, ఈ లావతారం ఏంటి? అవసరం వస్తే ఆ భగవంతుడే ఎన్నో అవతారాలు ఎత్తాడు. నేను కూడా ఆయన రూట్లోనే నరుకొస్తున్నాను. సరే, ఇంతకు ముందు పిరిగ్గా ఉండేవాడివి, సడన్ గా ఇంత ధైర్యం ఎలా వచ్చింది నీకు? లబ్జుల కోరి మహిమ. లబ్జుల కోరి అంటే? కొబ్బరి లవ్జ్ కి కొత్త పేరు. అరే, ఇప్పుడు నిన్ను ప్రేమిస్తానని అప్పుడు అనుకోకపోవడం వల్ల అన్నయ్య దగ్గర పంపాను. 5 లక్షలు ఇస్తే గాని అన్నయ్య మన పెళ్లికి ఒప్పుకోడే. 5 లక్షలు కాదు, 5 పైసలు కూడా ఇవ్వకుండా మీ అన్నయ్యని ఎలా ఒప్పించాలో నాకు తెలుసు. ఎలా ఒప్పిస్తా? ఏదో అరిచింది. గట్టిగా వాటేసుకోపోతే ఆ అరిచింది కరుస్తుంది. సరిగ్గా టీవీలో అడ్వర్టైజ్మెంట్ వచ్చేటప్పుడే పాడు కరెంట్ పోయింది. అయితే పేడోలెక్ గురించి మీరు వెళ్ళలేదన్నమాట. పేడోలెక్ ఏమిటి? అమెరికా పేడ. మనం ఇల్లు పేడతో అలుక్కున్నట్టే అమెరికాలో పేడలతో మొజాయిక్ ఫ్లోర్లు అవి అడుక్కుంటూ ఉంటారు. అయితే అది వెంటనే తెప్పించాలి. మీ అవసరాన్ని గమనించే నేను శాంపిల్ తెప్పించాను. పేడోలెక్. థ్యాంక్ యూ. వస్తా. ఇదిగో పోస్తారుగా. నువ్వు భలేవాడివే, నా సంగతి నీకు తెలీదా? ఇప్పుడే పోస్తా. వెంటనే పోయండి. పేడోలెక్. ఇదిగో నీ డబ్బు. ఇది నా సూట్ కేసులో ఉన్నా? ఇది విఐపి సూట్ కేసు. నమ్మకమైనది, దృఢమైనది. మార్కెట్ లో ఇట్లాంటివి 1,00,000 ఉంటాయిరా. ఎట్టా నువ్వు నన్ను రాంటమాంట? ఏమి కోపం వచ్చిందా? పిస మెడ పిసికేళ్ళుందా? పిసికేయి. కత్తుచ్చుకుని కసకస పొడిసేళ్ళుందా? పొడిసేయి. కర్రొచ్చుకుని దబదబా బాధేయాలనుందా? బాధేయి. వరే నీ బండ బాడ. డబ్బు తీసుకునేవాడివి నీకే అంత కోపం వస్తే ఇచ్చేవాడిని నాకెంత రావాలా? ఏమంటావు బాయా? నర్మయ్య, నా ఇంట్లో దొంగతనం చేసి నన్ను కండలు పడుతుంటావే. మీ ఇంట్లో నేను దొంగతనం చేశానంటానికి సాక్ష్యం ఏంటి? సాక్ష్యాలు ఎందుకో? దొంగతనం చేయకపోతే నీ కాడ ఇంత డబ్బు ఆడదే. అది నీకు అనవసరం. ఒకప్పుడు నువ్వు బజ్జీలు అమ్ముకునేవాడు, లాడ్జీల్లో ఒళ్ళు పట్టేవాడు, రైల్లో బొగ్గు ఏరుకునేవాడు, బ్రిడ్జీల కింద బీడీలు ఏరుకునేవాడు. అలాంటి నీకు ఇన్ని మేడలు, మిద్దెలు, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని నేను అడిగానా? ఇదిగో డబ్బు, లెక్క పెట్టుకో. నేను మా అమ్మని తీసుకెళ్తున్నాను. అమ్మా. రాజు, సార్. రాజు,
అమ్మని తీసుకొచ్చాను సార్. నమస్కారం అమ్మా. వెరీ గుడ్ రాజు. నువ్వు అనుకున్నది సాధించేదాకా అమ్మగారు మా ఇంట్లోనే ఉంటారు. ఏం సాధించాలరా నువ్వు? నువ్వు సాధించడానికి నీకు కోడలు సాధించాలి కదా. వస్తాను సార్. గుడ్ లక్. మీరు ప్రేమించేసుకున్నావంటే సరిపోయిందా? నువ్వు లోపలికి వెళ్ళు. మీరు ప్రేమించుకున్నా సరే నాకు 5 లక్షలు ఇవ్వండి, నేను ఒప్పుకోను. ఇంకొక బేరం ఆలోచించండి. నేను 5 లక్షల గురించి తప్ప ఇంకేది ఆలోచించట్లేదయ్యా. అసలు ఇదంతా మాట్లాడుతుంది మీరు కదండి. ఏంటి? నేను కాదా? నేను కాకపోతే ఇంకెవరు మాట్లాడతారయ్యా? నేనే మాట్లాడుతున్నాను. మీరు కాదండి. అదేంటయ్యా బాబు, నేనే మాట్లాడుతున్నాను. మీరు కాదండి. ఇది ఎక్కడ గొడవయ్యా బాబు? నేనే మాట్లాడుతున్నాను. మీ బొడ్డు కింద పుట్టుమచ్చ మీ చేత అలా మాట్లాడిస్తుందండి. బొడ్డు కిందను పుట్టుమచ్చ మాట్లాడిస్తుందా? అవునయ్యా బాబు, ఈ విషయం నీకెలా తెలుసు? అంతేకాదు, మీ డేట్ ఆఫ్ బర్త్ 13/4/1947. అవును, నీకెలా తెలుసు? అంతేకాదు, మీ ఒంట్లో ఒక చిత్ర విచిత్రమైన జబ్బుంది. ఆ విషయం మీకు కూడా తెలియదు. జబ్బా? ఎవరైనా విజిలేస్తే మీ ఒంట్లోంచి ఒక వింత శబ్దం వస్తుంది. శబ్దమా? ఏది విజిలే? అవునయ్య బాబు, మళ్ళీ అయ్యి. అవునయ్య బాబు, ఇలాంటి జబ్బుందని నాకే తెలియదు. నీకెలా తెలుసు? వెన్నుపూస మీద పుట్టుమచ్చున్న వాళ్ళకి ఇలాంటి జబ్బు వస్తుందని అధర్వణ వేదంలో 4వ పద్యంలో 3వ పంక్తిలో 2వ లైన్లో మొదటి వాక్యంలో రాసింది. వెన్నుపూస మీద పుట్టుమచ్చ? నాకా? మీకే. ఇది కనపడి సావదు కానీ నీ మాటలు నమ్ములుగానే ఉన్నాయి. ఇవన్నీ నీకు ఎలా తెలిసాయి బాబు? ఇన్ని విషయాలు తెలుసు కదా, మీ డేట్ ఆఫ్ డెత్ చెప్పనా? ఏంటి, నా చావు తేదీ చెప్తావా? నీ వాటం చూస్తుంటే చెప్పేసేలాగా ఉన్నావు. చెప్పకయ్యా బాబు, ఆ విషయం తెలిస్తే కంగారులో నేను ఇప్పుడే పోతాను. మరి ఆ విషయం చెప్పకుండా ఉండాలి అంటే 5 లక్షల రూపాయల కండిషన్ క్యాన్సిల్ చేస్తారా? అది మాత్రం కుదరదయా. కుదరదా? కుదరకపోతే మీ డేట్ ఆఫ్ డెత్ చెప్తున్నాను, కాసుకోండి. అమ్మో, నేను విన్నా. ఏంటి, ఇంట్లోకి వెళ్తున్నారా? అవును. ఏ వెళ్ళని మీకే తెలుస్తుంది. తెలివైన వాడిని కాబట్టి డేట్ ఆఫ్ డెత్ చెప్తానన్నా వినకుండా వచ్చేసాను. ఇంతకీ నా రోజులు బాగున్నాయి. ఏమండి, నేను పక్కింటి పిన్నిగారి ఇంటికి వెళ్ళొస్తాను. అంతవరకు ఇక్కడే ఉండండి. లోపల హాల్లోకి మాత్రం వెళ్ళకండి. అంటే పెళ్ళం ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటాననుకున్నదన్నమాట. నేను ఇప్పుడు హాల్లోకి వెళ్తాను. అమ్మో, అబ్బా, ఇదేంటి పెయింటింగ్ లా ఉంది? పిచ్చి మొహం, వాళ్ళకేయాల్సిన పెయింట్ గొచ్చకేసేసింది అనమాట. అమ్మ, ఇదేంటి? అమ్మ బాబోయ్, అతుకుపోతుంది. అమ్మో అమ్మో, అయ్యి బాబోయ్. హలో హలో, అదంతే, అమెరికా పేడ. అతుక్కుంటే వదలదు. నేనే ఇచ్చాను మీ ఆవిడకి. ఇప్పుడు ఎలాగే బాబు? దాంట్లోంచి బయటకు వచ్చే మార్గం నేను చెప్తాను. నీ చెల్లెల్ని నాకిచ్చి పెళ్లి చేస్తావు. ఇవ్వను. ఇస్తావు. ఇవ్వను. ఇస్తావు. ఇవ్వను. ఇస్తావు. ఇవ్వను. ఇస్తావు. ఇవ్వను. అమ్మా, ఇస్తాను. ఎలా ఇస్తాను? ఇవ్వను. ఇవ్వకపోతే నీ డేట్ ఆఫ్ డెత్ చెప్పేస్తాను. పారిపోవడానికి వీల్లేని పరిస్థితుల్లో పెట్టేసి ఇలా బెదిరించడం గొప్ప పాపయ్య బాబు. అయినా పర్లేదు, చెప్పేస్తున్నా. ఇదిగో నా డేట్ ఆఫ్ డెత్ అని చెప్పావంటే నా చెల్లెల మీద ఒట్టే. ఇప్పుడేం చేస్తా? మొత్తం నేల కంటుకున్నా, నీ బుద్ధి మాత్రం పోనించుకున్నావు కదా. సరే చెప్పలే. అది చెప్పొద్దు కానీ ముందు ఈ అతుకుడు బేరంలోంచి బయటపడే మార్గం చెప్పబోయా బాబు. వెరీ సింపుల్. డైరేసుకుని అలవాటు ఉందా? ప్యాంటు షర్టు విప్పేసి అందులోంచి బయటకు వచ్చాయి. అది నువ్వు సమయానికి వచ్చి ఐడియా ఇవ్వకపోతే లైఫ్ లాంగ్ గచ్చు కతుకుపోతున్నాయా బాబు. రక్షించవా బాబు. అయ్యి బాబు, ఇదేంటి అతుకుపోయిందేంటి? ఇప్పుడు ఎలా? ఉండండి, నేను చెప్తాను. అలా కదొంగు. అమ్మో, ఇది అలా లాభం లేదు కానీ కత్తుచుకుని ఇక్కడ దాకా నరికేయాల్సిందే. అమ్మ బాబోయ్, అలా చేస్తే చెయ్యి మొండిదైపోతాయి. దీనికి 2 ఉంటాయి, 2 పరికి లేకుండా పోతాయి. మరి ఇప్పుడు ఎలాగా? హలో, ఓ జానా బెత్తెల జానమ్మా, ఒక్కసారి ఇటు రావమ్మా. ఏంటి, కొలతలు కొలిపించుకుంటావా? ఇదిగో, ఆ వ్యవహారం తర్వాత నీ ఫ్రెండ్ చేతులు అతుక్కుపోయే, కొంచెం ఆ పక్క సాయం పట్టు. పట. లాగా. ఇదిగో, ఈ వ్యవహారం ఇట్లా కుదరదు కానీ నువ్వు మధ్యలో దూరి ఎడగొట్టాల్సిందే.
నీ చేతుల మధ్య అయితే దూరినా పర్వాలేదు, ఓ సంతోషం సరదా ఉంటాయి. నీ టైపే వేరు. ఇదిగో ముందు ఆయన చేతులు విడగొట్టు. అదెంత పని? ముందు దూరు. నీ కోసం దూరుతా. దూరు. ఏంటి? అయ్యో, నా కళ్ళతో నేను చూడలేకపోయానంటే నమ్మండి. ఆ అమ్మాయిని కౌగిలించుకుని స్టెప్పులు కడుతున్నాడండి మీ ఆయన. అటు ఒక లుక్కు వేయండి. అటు వెళ్ళండి. అతుకుపోయి కానీ గొప్ప సుఖంగా ఉంది. థ్యాంక్స్ రా కొబ్బరి బండం. బాబోయ్ మా ఆవిడ పరుపు ఎలా మీరు రండి, ఇలా వయసు వచ్చింది, సిగ్గులేదు. వదలండి. ఎలా వదలమంటావే? అంటే కౌగలించుకునే ఉంటారన్నమాట. అభిపే చేతులు అతుకుపోతే విడదీయడానికని మధ్యలో దూరింది ఈ పిల్ల. మీ కంటికి ఇది పిల్లలాగుందో? దీని టీవీ ప్రకటనలు పిచ్చి తగలెట్ట. అబ్బా, డబ్బా కిరసనాలు పోస్ట్ అవుతే గాని వదలలేదు. ఇక మీద టీవీ నేనే చూసి ఏది వాడొచ్చో ఏది వాడకూడదో చెప్పాలి. ఏంటి కొబ్బరి బొండంలో ఉన్నాడు? వీ టీవీలోకి ఎలా ప్రవేశించాడబ్బా? కొంపతీసి ఉద్యోగం సంపాదించాడా? వాడి టీవీ చూడటమే రాదు, టీవీలో ఉద్యోగం ఒకట. వీడు కొబ్బరి బొండం కాదు, కొబ్బరి బొండం లాంటి వేరే మనిషి అయి ఉంటాడు. ఆ ఎదవనవ్వేంటే బాబు? ఏమనుంటే చెప్పు, వింటాం. వార్తలు ఏంటో చెప్తూ. ఆంధ్రప్రదేశ్లో బంద్, తమిళనాడులో బంద్, కర్ణాటకలో బంద్, కేరళలో బంద్, ఢిల్లీలో బంద్. ఈ బందులన్నీ మామూలే కదటయ్యా, కొత్త విషయాలు ఏమన్నట్టు చెప్తూ. అయితే కాసుకోండి. ఇదే సంవత్సరం 1991. ఏ నెల? ఏ నెల కూడా తెలియదు అన్నమాట. డిసెంబరు. ఏ తారీఖు? 4. నిన్న? ఈవేళ 4 అయితే నేను ఎంత అవుతాయా? 3. మరి రేపు? 5. ఎంత? 5 అని చెప్తున్నాను కదటయ్యా. అదే నీ డేట్ ఆఫ్ డెత్. నువ్వా? పంప ముంచేసావు కదటయ్యా. నేను 5వ తారీఖు చచ్చిపోతానా? నా డేట్ ఆఫ్ డెత్ చెప్పనని నా చెల్లెల మీద ప్రమాణం చేసి చెప్పేస్తావు నువ్వు. డేట్ నువ్వే చెప్పావు. అది నీ డేట్ ఆఫ్ డెత్ అని మాత్రమే నేను చెప్పాను. ఇప్పుడు కూడా నీ మాటలు నేను నమ్మనయ్యా. నా జాతకంలో నాకు సంపూర్ణంగా ఆయుష్ ఉంది. నమ్మమని నేను చెప్పడం లేదు. కాకపోతే వరుసగా చావు సూచనలు కనిపిస్తాయి, అప్పుడైనా నమ్మండి. రేపు తెల్లారేసరికల్లా నువ్వు చావడం ఖాయం. వస్తా. ఏడిసో చావు సూచనలు కనబడతాడు. చావు సూచనలు హరికథలు చెప్తున్నాడు. మే జానే జానా బెత్తల జానే. ఏమిటిలా వచ్చారు? నీ పాసుగాల అట్టడుగుతామిందే, కొలిపించుకుందామని కదా. షాపు దగ్గరికి రావచ్చు కదా. ఆడైతే జనం చూడరా, పిచ్చేది పేరిపోదా అంత. అందుకే ఎడకొచ్చినా. సరే కొలుస్తారండి. మే జానే, ఎప్పుడు నువ్వే కొలిస్తే ఏం వెరైటీగా ఉంటదే? ఒక్కసారి ఆ ఛాన్స్ నాకు ఇవ్వరాదా? కొలుచుకుంటా. అయితే ఉండండి, టేప్ తీసుకొస్తా. వారి జానా బెత్తితో కొలుద్దాం అనుకుంటే టేప్ కోసం వెళ్తుంది ఏంటే? నా ప్లాన్ అంతా రివర్స్ అయిపోయేలా. కొడుకు కొంప ముంచినవు గందరా. ఈ పొయ్యిసున్న నన్ను చూస్తే నా యాల్యూస్ ఏమైపోద్దే? జానా, నా నెల జానా, జన జానీ, ఈ రోజైనా నీ కొలతలు కొలవడానికి వచ్చాను. కొలవమంటావా? మాట్లాడు జానీ. నా మాటలు వింటుంటే ఒళ్ళంతా పులకరించిపోయి మాటలు రావటం లేదా? మాట్లాడు జానీ. అవును, నీ టైపే వేరు. మరి నా టైపులో కొలవమంటావా? ఆహా, ఏమి నా భాగ్యము! ఇప్పుడు నాకు తొందరగా తృప్తిగా ఉంది. ఆహా, ఇదేమిటి? అరటి బోదల్లా ఉండవలసిన నీ కాళ్ళు ఇనప స్తంభాల్లా ఉన్నాయి. తర్వాత చెప్తాను గానీ ముందు చుట్టుకొలత కొలుచుకో. కొలుస్తా. ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది. ఇదేమిటి? మెత్తగా ఉండ్రాళ్లలా ఉండవలసిన నీ భుజాలు గరుకుగా ఇనప గుండ్రాళ్లలా ఉన్నాయి. ఇలా మాటలతోనే టైం వేస్ట్ చేస్తావా? చేయను. ఏ జానా, ఇదేమిటి? మా తొట్టి నాన్న వాయిస్లా ఉన్నది.
నేను సరేనా అన్నా? ఈ తొట్టి ఫేస్ పెట్టుకుని ఈ తొట్టి ప్లేస్ కు నువ్వెందుకు వచ్చినట్టు? అమ్మో ఆపండి. 10 మంది నా షాపుకి రావడం కోసం జానా బెత్తలతో కొలుస్తున్నానే గాని నేను మీరనుకున్న టైప్ మనిషిని కాను. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. వెళ్ళండి. ఎవరికైనా ఎన్నడైనా ఇదేంటి ఇంకో 2 చేతులలో వచ్చాయి? ఇదేదో సూచనలా ఉంది. ఇదేదో సూచనలా ఉంది. ఏమిటి సూచన ఏమిటన్నయ్య? సూచన 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 ఏమిటన్నయ్య? సూచన చేతులు సబ్బు షాంపూ సూచన 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 సూచన. వస్తున్నా. ఎవరు? నీ శ్రేయోభిలాషిని. శ్రేయోభిలాషి గారా? రండి రండి. కష్టం చెప్పుకోవడానికి మనిషి లేక గిజగిజలు ఆడిపోతున్నానంటే నమ్మండి. ఆ కొబ్బరి బొండంగా లేడు. వద్దు వద్దు అంటున్నా నీ డేట్ ఆఫ్ డెత్ ఇది అని చెప్పేశాడు. నాకేమో సూచనల మీద సూచనలు కనిపించేస్తున్నాయి. రేపటిదాకా ఉంటానో పోతానో తెలియడం లేదు. ఈ సావు తేదీ నా చావుకు వచ్చిందండి బాబు. అన్నట్టు తమరు ఏముండా ఏముండా తమకు నాతో పనేటో? నీతో నాకు పనేమిట్రా సుంఠ? నీ ప్రాణములను గైకొని పోవుటకు వచ్చితిమి. ఏముండా 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 ఏమైందన్నయ్య? ఆ గదిలో ఏముండా ఉన్నాడు. ఏముండా లేదు, ఏమీ లేదు. అంత నీ భ్రమ. వెళ్ళన్నయ్య పడుకో. అంతేనంటావా? ఏమిటండి అది? ఎందుకలా అరిచారు? సూచన ఇది కదులుతుంది. అది కదలడం ఏమిటండి? అంత మీ భ్రమ. మీరు చదువుకోండి. ఎలా కదులుతుందో నేను చూస్తాను. ఏమిటండి మళ్ళీ ఏమైంది? సూచన లైటు. వాడు చెప్పింది నిజమే. సూచనల మీద సూచనలు కనిపిస్తున్నాయి. నా ఆలోచన మందగిస్తుంది. తెల్లారేసరికల్లా నేను చావడం ఖాయం. ఎలా చావాలో ఏంటో భయంగా ఉంది. ఒక్క నిద్ర మాత్రం వేసుకుని పడుకోండి, హాయిగా చచ్చిపోవచ్చు. నిద్రలో పోతే పోయిన విషయం కూడా తెలియదే. అనవసరంగా భయపడుతున్నారు. ఏం కాదు, వెళ్ళి మీ గదిలో పడుకోండి. ఆ గదిలో కొద్దు ఏముండా ఉన్నాడు. ఏముండా? నిజంగా మీ బుద్ధి మందగిస్తుంది. పోనీ ఈ గదిలో పడుకోండి. పదండి. అంతేనా? అంతే, పదండి. అన్నీ ఇలా ఏడిపించడం వల్ల ప్రయోజనం ఏమిటి? మన పెళ్లికి ఒప్పుకోకపోతే జీవితాంతం ఇలాగే ఏడిపిస్తాను. నా అంచనా ప్రకారం తెల్లారి సరకాల ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే అప్పుడు ఆలోచిద్దాం. సూచన 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 ఎవడు ఎవడు అమ్మాయి ఎవడు ఎక్కడ? ఇక్కడ 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 ఇక్కడ
వాడు యమ్మబట్టోడు కదండి, మన అబ్బాయి బబ్లు. బబ్లునా? అవునండి, టీవీ ఆట ఆడుకుంటున్నాడు. ఇదేమాటే బాబు, తెల్లారే వరకు బతకాల్సిన ఇప్పుడే చచ్చుండేవాడిని. ఇప్పుడు తెల్లారిందండి. తెల్లారిపోయిందా? మరి ఇదేంటి, నేను బతికే ఉన్నాను అంటే కొబ్బరి బొండంగాడు అబద్ధం చెప్పాడనమాట. అమ్మా, ఎంత బెదరగొట్టేశాడు. రాణి రాణి. సర్లేండి, ఇవాళ రకరకాల పళ్ళతో పళ్ళు తోముకోవాలి. రండి రండి. వసేవ్, మళ్ళీ టీవీ ఊసేస్తావంటే నీ పేరుకి చంపేస్తాను. పో, పో. ఎట్టా ఈయన్ని పెట్టి ఆ సినిమా తీయాలంటవా? వారి 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 ఈ రుట్టి లబ్జుల కొరిగడు కదా సినిమా తీసేవాడిని. నిన్ను నన్ను 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగిచ్చే యో మన్న పెట్టి ఆ సినిమా తీస్తాడయ్యా. స్టాప్ ఇట్. ఆ రాజుగాని చంపాలి, వాడి చావుని మనం క్యాష్ చేసుకోవాలి. దాట్స్ ఆల్. అట్టాగే కప్పు రబ్బయ్యా. మరి యాక్టింగ్ చేయడానికి కొరనా కొడుకు ఒప్పుకోపోతేనో 5 లక్షలు ఇస్తానని ఆశ పెట్టు. 5 లక్షలు కాదురా, 50 లక్షలు ఇచ్చినా సరే నేను యాక్ట్ చేయనని మీ బాబుతో చెప్పు. రాజా, ఇది నీకు గొప్ప అవకాశం, బాగా ఆలోచించు. ఆలోచించాల్సిన అవసరం నాకు లేదురా. ఆహా, గేటు తీస్తే గెటౌట్ అని అర్థం అన్నమాట. ఏది ఏమైనప్పటికీ నాకు మాత్రం అస్సలు తృప్తిగా లేదు. నా మాట నమ్మాలి. చెయ్యినన్నారా? అసలు నువ్వు వాడికి నా పేరు చెప్పావా అని? చెప్పానన్న, నువ్వు తనకి దీంతో సమానమన్నాడు. ఈడి సిగ్గతరగా ఇంకా లాభం లేదురా కొడక. అన్ని బలవంతంగా ఏడ్చుకొచ్చైనా సరే వీడియో సినిమా తీయాల్సిందే. డోంట్ వరీ, అరటి పండు వలవటానికి ఎనపగోళ్ళు అవసరం లేదు. వాడంతటా వాడు ఇక్కడికి వచ్చేలా ఏం చేయాలో నాకు తెలుసు. గుడ్ జోక్. నేను పాట చెప్తాను, నువ్వు పాడతావా? ఓకే, వేసుకో మరి. చల్లని గాలుల్లో సాయం సమయంలో సరసాలాడే మల్లెల జల్లుల్లో. ఆ తర్వాత ఏమిటో ఆడు చూద్దాం. గాలుల్లో సాయం సమయంలో సరసాడే మల్లెల గల్లుల్లో పుళ్ళంతా తడిసి ముద్దైపోతుంటే, పుళ్ళంతా తడిసి ముద్దైపోతుంటే కోన మంది ఉల్లాసం. చల్లని గాలుల్లో సాయం సమయంలో సరసాలాడే మల్లెల గల్లుల్లో ఒళ్ళంతా తడిసి ముద్దైపోతుంటే, ఒళ్ళంతా తడిసి ముద్దైపోతుంటే కోన మంది ఉల్లాసం. ఉసిగొలిపింది సల్లాపం. ప్రేమానందంలో ఏమేమో గింతల వెచ్చని గింతల చలి గిలిగి చల్ల చల్లని గాలులు సాయం సమయంలో సరసాలాడే మల్లెల గల్లుల్లో పుళ్ళంతా తడిసి ముద్దైపోతుంటే, పుళ్ళంతా తడిసి ముద్దైపోతుంటే మంది ఉల్లాసం. ఉసిగొలిపింది సల్లాపం.
రా వయ్యారి ముద్దొచ్చే సింగారి సృష్టి రహస్యం భేదించాలి శోభన రాత్రుల్లో మధువుల మదనం మదనుడి చరణం సాగే శృంగారం పూతల సుందరి సొగసుకి తపనల వరసుల తగదిని దినితక చల్లని గాలుల్లో సాయం సమయంలో సరసలాడే మల్లెల గల్లుల్లో ఒళ్ళంతా తడిసి పొద్దైపోతుంటే ఒళ్ళంతా తడిసి పొద్దైపోతుంటే అనుమంది ఉల్లాసం ముసిగొలు పిండి సల్లాపం హలో యూ చీట్ నన్నే మోసం చేద్దాం అనుకుంటున్నారా? మోసం ఏంటి? షరాబ్ నీ చెల్లెలు రాజుగాడు లవ్వులో పడడం నాకు తెలియదనుకుంటున్నావా? తెలివిగా నీ చెల్లెల్ని రాజుతో పంపిద్దాం అనుకుంటున్నావేమో. నువ్వు నాకు ఇవ్వాల్సిన 5 లక్షలు వదులుకొని నీ చెల్లెల్ని వదులుకోవడానికి నేనేమి ఫూల్ని కాను. నువ్వు 5 లక్షలు ఇవ్వలేవని నాకు తెలిసిపోయింది. సో రేపే వచ్చి నీ చెల్లెల్ని తీసుకువెళ్తాను. ప్లీజ్ నీకు దండం పెడతాను. నా చెల్లెలు రాజుని పెళ్లి చేసుకుని నాకు కొంచెం టైం ఇస్తే నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను. ఆల్ రైట్ రేపటి వరకు గడువిస్తున్నాను. డబ్బు రెడీగా ఉంచుతావో నీ చెల్లెల్ని రెడీగా ఉంచుతావో నీ ఇష్టం. తేడా వస్తే తెలుసుగా. హలో, ఎలా ఉంది నిన్న వేసిన మాత్ర? ఇప్పటికైనా మా పెళ్లికి ఒప్పుకుంటారా? ఏమిటి, చచ్చిపోలేదు కాబట్టి నేను చెప్పింది అబద్ధం అనుకుంటున్నారా? నేను చెప్పింది డేట్ మాత్రమే, సంవత్సరం కాదు. ఇప్పుడు సంవత్సరం కూడా చెప్పా? చెప్పినా నాకు దిగులు లేదు. అమ్మా, నీకు అన్యాయం చేశాను. నిన్ను కాపాడుకోలేని అసమర్థుని. నన్ను క్షమించమ్మా. ఏమైందన్నయ్య? నిన్ను పెళ్లి చేసుకోవాలంటే 5 లక్షలు కావాలన్నది డబ్బాసితో కాదమ్మా. నీ చిన్నతనంలో జబ్బు చేస్తే నీకు వైద్యం చేయించడానికి నాన్న షేట్ చందు కపూర్ దగ్గర 50,000 రూపాయలు అప్పు చేశాడు. ఆ రోజుల్లో వాళ్ళ స్నేహానికి ఆ డబ్బు అడ్డం రాలేదు. ఆ డబ్బు పెరిగి పెరిగి ఇప్పటికి 5 లక్షలయింది. ఇప్పుడు ఆ డబ్బు ఇమ్మని షేట్ కొడుకు నన్ను వెంటాడుతున్నాడు. లేదా నిన్నిచ్చి పెళ్లి చేయమంటున్నాడు. చూస్తూ చూస్తూ ఆ రాక్షసుడికిచ్చి పెళ్లి చేయలేను. అలా అని రేపట్లోగా 5 లక్షలు ఇవ్వను లేను. రాజు, నా చెల్లెని తీసుకుని నువ్వు ఎక్కడికైనా పారిపో. ఎక్కడైనా మీ ఇద్దరు సుఖంగా ఉండటమే నాకు కావాల్సింది. మోసం చేశానని వాడు నన్ను చంపేసినా పర్వాలేదు. ఎక్కడికి పారిపోతాం? ఎంతకాలం అని పారిపోతాం? మా స్వార్థానికి మిమ్మల్ని బలి చేస్తామా? వాడికి 5 లక్షలు ఇస్తే ఏ ప్రాబ్లం ఉండదుగా. కానీ రేపట్లోగా 5 లక్షల రూపాయలు ఎలా సంపాదిస్తావు? లబ్జుల కోరి రేపటికల్లా 5 లక్షలు తీసుకొచ్చే బాధ్యత నాది. మీరేం వరీ కాకండి. అట్టగే అబ్బాయా, నువ్వు విట్ట ముఖానికి రంగు కొట్టుకో. నేను అట్ట నా చేత్తో 5 లక్షలు నీ జేబులో పెడతా. కపూర్ అబ్బాయా, నీ నొట్టు పంచదార పోయ్యా. ఆడికి నువ్వేం మంత్రం వేసినావు కానీ ఉప్పేసుకున్నాడయ్యా. ఆడిని చిత్రవద చేసి చంపే ఛాన్స్ మనకొచ్చోళ్ళా. మేక్ అరేంజ్మెంట్స్. 5 లక్షలు తెస్తానన్నావు. అవును, అన్నయ్యకి ధైర్యం చెప్పడానికే కదా? అదేం కాదు, రేపు 5 లక్షలు నేను తీసుకొస్తాను. అసలు ఒక్క రోజులో 5 లక్షలు ఎలా సంపాదిస్తావు? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? లబ్జుల కోరి
ఇలా వెళ్ళి సినిమాలో యాక్ట్ చేసి అలా 5 లక్షలు తీసుకొచ్చి ఇలా మేఘమేళ వెళ్ళ తాళి కట్టేస్తాను. లాలే తల్లి లాలే. ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది. మహిమగల కాయని సంపాదించాను. ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది. అది మాకు ఇచ్చావనుకో మాకు కూడా తృప్తిగా ఉంటుంది. నీకివ్వడం ఏమిటి? డబ్బిస్తా అన్నాగా. డబ్బులు ఎవరికి కావాలరా? ఆ కాయని ఇవ్వరా? ఇవ్వను. మరి లాక్కునేలా ఉన్నా. కొంచెం ట్రబులైనా మింగేశాను. ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది. మింగేశాడు రా. ఒరే కక్కరా. కక్కను. కక్కరా. కక్కలేను. వదలండి. కక్కుతాను. కింద చూడండి. కాయన పడుతుంది. ఏడ్రా ఎడిపోయాడు? ఉండండి చెప్తాను. లాక్కోవడానికి కూడా వీల్లేదు. విజిలేస్తే చాలు. కడుపులోంచి ఒక విజిలు. కక్కుతాను. అందరూ ఒకసారి ఇలా తిరగండి. పూరుడి పాసుగాల మా పిల్లగా ఎంత అంటే ఏంటో వింత అనుకున్నా. అయినా కపూర్ అబ్బాయ పోయేవుడి ఎంత ఉంటే మాత్రం ఏంటంట. ఇదిగో వాడు నిజంగా కొడుతున్నాడు. యో నీకు కూడా దమ్ముంటే తిరగబడే కొట్టు 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 కొట్టబ్బాయా. అంత మంచి మాట ఇంత ఆలస్యంగా చెప్పేది. కొడత రాజు ఇదిగో నీ కాయిన్.
వీడి పండబడ ఏం బాస్తున్నాడు బాస్తున్నాడు అబ్బయ్యా. సార్, సమయానికి కాయనిచ్చి నన్ను రక్షించారు. రాజు, అది అసలు కాయిన్ కాదు. నీ కాయిన్ సురేష్ మింగేశాడు. కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటే నేనే హాస్పిటల్లో చేర్చాను. ఇక్కడ జరుగుతున్న తతంగం అంతా తనే చెప్పాడు. పోలీసుల్ని తీసుకురమ్మని ఉషను పంపించి నేను ఇక్కడికి కాయిన్ తీసుకొచ్చాను. మరి వాళ్ళందరినీ ఎలా కొట్టగలిగాను? రాజు, నిజానికి నీకు ఇచ్చిన కాయిన్లో ఎలాంటి మహత్తు లేదు. అది చాలా మామూలు కాయిన్. నీకు శక్తి ఉంది, కానీ ధైర్యం లేదు. తలుచుకుంటే ఎటువంటి పనైనా సాధించగలవు, కానీ సాధించలేనేమో అన్న అనుమానం, భయం నేను పిరికివాణి చేస్తూ ఉంటాయి. నీ మీద నీకు ఆత్మవిశ్వాసం కలుగజేయాలన్న ఉద్దేశంతోనే ఆ కాయిన్లో అపురూప శక్తులు ఉన్నాయని చెప్పాను. నిన్నివాళ గెలిపించిన అపురూప శక్తి ఉంటూ తెలుసా రాజు? ఆత్మవిశ్వాసం. అది ఆ కాయిన్లో లేదు, ఈ కాయిన్లో ఉంది. లబ్జుల కోరి అంటే ఆత్మవిశ్వాసం అన్నమాట. ఇక దీంతో పనే ఉంది. ఏమిటి రాజు ఇది? వేసుకున్న బట్టల్ని, కనిపించే ఆకారాన్ని చూసి లోకువ చేసే ఈ జనాభాకి బుద్ధి చెప్పడం కోసం బొండాన్ డ్రెస్ వేసుకోమంటే పెళ్లికి కూడా అదే డ్రెస్తో హాజరయ్యవా? ఇంకా నయం, శోభనానికి మాత్రం వేసుకోకు, తెల్లారిపోగలదు. చల్లని గాలుల్లో సాయం సమయంలో సరసలాడే మల్లెల గల్లుల్లో ఒళ్ళంతా తడిసి ముద్దైపోతుంటే, ఒళ్ళంతా తడిసి ముద్దైపోతుంటే, ఓనమంది ఉల్లాసం